హాయ్! హలో! వెల్కమ్ టు హైమా తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంకా టీవీలో అయితే దేవుని పాటలు పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా బయట క్లీన్ చేసుకోవడానికైతే వచ్చాను. ఫస్ట్ నేను లేచేసరికి అసలు ఎలా ఉంటుందంటే బయట నిజంగా అసలు చాలా ప్రశాంతంగా, చాలా పీస్‌ఫుల్‌గా, చాలా కామ్‌గా చాలా బావుంటుందండి. సో బయట మొత్తం క్లీన్ చేసేసుకొని, మళ్ళీ మాప్ పెట్టేసుకొని, ముగ్గు పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా డోర్ అయితే మోస్ట్‌లీ నేను ఓపెన్‌లో పెట్టానండి. క్లోజ్ చేసేసుకుంటాను. ఎందుకో నాకది అలవాటైపోయింది. అంటే బెంగుళూరులో ఉన్నప్పుడు ఎప్పుడు డోరు క్లోజ్ చేసుకొని అలవాటవ్వడం వల్ల, వన్స్ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా అదే అలవాటయింది. సో, ఈవెన్ మా పక్కనున్న వాళ్ళు కూడా ఎప్పుడు డోర్ క్లోజ్ చేసుకొనే ఉంటావు. అప్పుడప్పుడు ఓపెన్ చేసుకొని ఉంచొచ్చు కదా అని చెప్తూ ఉంటారు. బట్ ఎందుకో తెలీదు ఓపెన్ చేసుకుంటే ఒకలాంటి ఫీలింగ్. అండ్ మెయిన్ ఇంకోటేంటంటే ఈ కోతుల వల్ల అసలు ఇంట్లోకి వెంటనే వచ్చేస్తాయి డోర్ ఓపెన్ ఉంటే. సో, ఇంకా ఫ్రిడ్జ్‌లో ఏవున్నాయో అవి తీసుకొని వెళ్ళిపోతాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా పిల్లలు అప్పటికి ఇంకా లేవలేదు. మా హస్బెండ్ కూడా లేవలేదు. పిల్లలు అంటే పయ్యొద్దు తనే లేచేస్తారనమాట. కరెక్ట్ టైంకి లేచేస్తాడు తను. తను ఎట్లా అంటే స్కూల్‌కి వెళ్ళాలి, టైంకి రెడీ అవ్వాలి, టైంకి స్కూల్‌కి వెళ్ళాలి అనే ఒక టెన్షన్ ఉంటుంది తనకి. కానీ మా హస్బెండ్ పాప అయితే అలా కాదు. నేను వెళ్ళి లేపాలన్నమాట. నేను లేపేంత వరకు ఇంకా వాళ్ళు లేవరు. సో, నేను ఇంకా ఒక 1 అవర్, 1½ అవర్‌కి ఇంకా స్కూల్‌కి వెళ్తారనంగా అప్పుడు మా హస్బెండ్‌ని, పాపని లేపుతాను. ఇంకా అంతవరకు పడుకుంటారు. ఎందుకంటే మా ఆయనకి నైట్ షిఫ్ట్ కాబట్టి సో, ప్రాపర్ స్లీప్ ఉండదు. మెయిన్ అసలు చాలా నిద్ర తక్కువ వచ్చేస్తుంది. అందుకే మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత పడుకోవడానికే నేను స్పేస్ ఇస్తాననమాట తనకి. అండ్ ఇంకా బయట ముగ్గు కూడా పెట్టేశాను. చూసారు కదా! ఇంకా మార్నింగే వచ్చేసాయన్నమాట. అసలు ఒక 4, 5 డేస్ నుంచి కంటిన్యూస్‌గా మార్నింగే వచ్చేస్తున్నాయి. సో, ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే ఇంకా ఇంట్లోకొచ్చేస్తాయి. అండ్ అమ్మ వచ్చిందనమాట. సో, వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అవన్నీ తీసుకొనొచ్చుంటే ఇక్కడ నేను కిచెన్‌లోకొచ్చాననమాట. కిచెన్‌లో విండోస్ ఉన్నాయి కదా! అక్కడ ఎవ్రీడే వస్తాయి. నేను డోరు క్లోజ్ చేసుకుంటే ఆ విండో డోరు తీయడానికి ట్రై చేస్తాయన్నమాట. సో, ఇంట్లో ఏమన్నా ఫ్రూట్స్ అలాంటివి ఉంటే ఇవ్వడానికి ఉంటే ఇస్తాను. లేకపోతే ఇవ్వను. ఆ టైంకి ఇంట్లో ఊరు నుంచి చీనికాయలు తీసుకొనొచ్చాను కదా! సో, వాటినుంటే అమ్మ ఇచ్చిందనమాట. ఎలా అంటే ఒకదానికిస్తే ఇంకొకటి రెడీగా ఉంటాయి. అలా ఎన్నుంటే అన్నిటికి ఇవ్వాల్సొస్తుంది. సో, ఈరోజైతే మా హస్బెండ్, పిల్లలైతే ఊరికి వెళ్తున్నారు అత్తయ్య, మామయ్య వాళ్ళ దగ్గరికి. నేను వెళ్ళట్లేదు. లాస్ట్ ఒక 5 డేస్ నుంచి కొంచెం హెల్త్ సరిగ్గా లేదు నాకు. ప్రాపర్ స్లీప్ లేదు మెయిన్. అసలు ఎలా అంటే నైట్ మొత్తం మేల్కొనే ఉంటున్నాను. అది నాకు ముందు నుంచి ఉంది. బట్ ఏంటంటే వీక్‌లో ఒక 3 డేస్ అలా మేలుకుంటే రిమైనింగ్ డేస్ పడుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఒక 5 డేస్ నుంచి కంప్లీట్‌గా స్లీప్ అన్నది లేదు. అసలు ఎలా అంటే హెడేక్‌గా, చిరాగ్గా అలా ఉంటుంది. బాడీ మొత్తం నీరసంగా అలా ఉంటుంది. సో, ఇంకా మా హస్బెండ్ సరే నేను పిల్లల్ని తీసుకొని వెళ్తాను. ఎలాగో ఇంట్లో అమ్ముంది కదా! సో, రిమైనింగ్ పనంతా అమ్మ చూసుకుంటుంది. కొంచెం రెస్ట్ తీసుకో అన్నట్టు వెళ్ళారనమాట. అండ్ యాక్చువల్‌గా హాస్పిటల్‌కి వెళ్ళాలి మేము దీని గురించి. మరీ డిలే చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది కదా అన్నట్టు. లాస్టు ఒక 3, 4 డేస్ బ్యాక్ వెళ్ళాము. బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయించాము. బట్ ఏంటంటే B12 తక్కువుంది అన్నట్టు చెప్పారనమాట. సో, దానికి తగ్గ టాబ్లెట్లు అయితే ఇచ్చారు. వేసుకుంటున్నాను 4, 5 డేస్ నుంచి. అయినా స్లీప్ అన్నది లేదు. వాళ్ళు చెప్పినది ఏంటంటే B12 తక్కువ ఉన్నా కానీ స్లీప్ అన్నది ప్రాపర్‌గా ఉండదు అని చెప్పారు. సో, ఇవన్నీ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత స్టార్ట్ అయిన ప్రాబ్లమ్స్ అనమాట. బట్ నాకు మెయిన్ స్లీప్ ఉంటే రిమైనింగ్ ఎంత వర్క్ అన్నా చేసుకోవచ్చు. అదే లేకపోతే మొత్తం మార్నింగ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఏది ప్రాపర్‌గా చేసుకోవడానికి ఉండదు కదా! సో, నా సిట్యుయేషన్ కూడా అలాగే ఉందనమాట. నాదెలా అంటే వీక్‌లో అట్‌లీస్ట్ ఒక 2 డేస్ పడుకున్నా, ఆ వీక్ మొత్తం నేను హ్యాపీగా
యాక్టివ్గా ఉండగలుగుతాను. సో నాకు ముందు నుంచి కొంచెం నిద్ర అనేది చాలా తక్కువ. అది ఈ మధ్య ఇంకా ఎక్కువైందనమాట. అది ఎందుకు ఏంటి అనేది నాకు కూడా కరెక్ట్ రీజన్ అయితే తెలీదు. సో ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే ఊరికైతే వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పార్సలు. యాక్చువల్గా చెప్పాలంటే మేము గోవాకి వెళ్ళాం కదా, గోవాకి వెళ్ళిన సెకండ్ డే అనుకుంటా ఈ పార్సల్ వచ్చింది. యాక్చువల్గా నేను ఈ పార్సల్ అంటే కొన్ని తీసుకున్నాను అనమాట అచ్యుత కోసమని. సో ఆ ట్రిప్ కోసమని తీసుకున్నా. గోవాకి వెళ్తున్నాం కాబట్టి అచ్యుతకి హెయిర్ బౌస్ కలెక్షన్ కొంచెం తక్కువ ఉందన్నమాట. కొంచెం మ్యాచింగ్ హెయిర్ బౌస్ తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను, కానీ బట్ టైంకి రాలేదన్నమాట. మేము వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్కి అలా వచ్చాయి. సో వచ్చిన తర్వాత మేము ఇంకా 15 డేస్ అలా డిలే అయింది కదా రిటర్న్ మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి. వచ్చిన తర్వాత మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం. సో దానివల్ల అసలు ఈ పార్సల్ ఓపెన్ చేయలేదు. మెయిన్ ఇంకా వాచ్మెన్ అంకుల్ దగ్గరే ఉండేది. సో ఇప్పుడు తీసుకొని వచ్చానమాట. వచ్చి రాగానే ఇంకా పార్సల్ ఓపెన్ చేసి చూద్దాము అన్నట్టు. నిజంగా చాలా బాగున్నాయి హెయిర్ బౌస్. ఇవన్నీ కస్టమైజేషన్ అనమాట. నాకు ఏ కలర్స్ కావాలో వాటిని నేను చెప్పి కస్టమైజేషన్ చేయించుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ కావాలి, హెయిర్ బౌస్ మీకు కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. నిజంగా చాలా బాగున్నాయండి. నేను చాలానే తీసుకున్నాను. అరౌండ్ ఎన్నో తీసుకున్నాను, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. బట్ ఒక్కొక్క మోడల్లో 2-3 కలర్స్ అలా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒకసారి తీసేసుకుంటే ఏ డ్రెస్లోకైనా మ్యాచ్ అవుతాయి కదా అన్నట్టు. సో ఇదైతే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. వైట్ అండ్ రెడ్ కలరు చాలా క్లాసీగా చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ అంటే వాళ్ళు డిజైన్ చేయడం కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి. ఇదేం పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, నేను ఓన్గా అమౌంట్ పే చేసి తీసుకున్నాను అనమాట. సో జస్ట్ ఇంకా అందుకే అవన్నీ ఒకసారి చెక్ చేద్దామని చూశాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ వెళ్తూ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చారనమాట. సో వాటిని మొత్తం అమ్మ నీట్గా ఇలా క్లీన్ చేసి ఇచ్చింది. వాటిని నేను ఇలా బాక్సులు అన్నీ పెట్టేసుకున్నాను. ఇవి మాకు ఒక వారానికి అలా వస్తాయన్నమాట. ఒక వారం వరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వీకెండ్ అలా వస్తుంది కాబట్టి వెళ్ళి మా హస్బెండ్ నేను కానీ అలా వెళ్ళి తీసుకొని వచ్చుకుంటాము. అండ్ ఈరోజు వచ్చేసి సాటర్డే. సో సాటర్డే రోజు పిల్లలకి స్కూల్ లేదు, సెకండ్ సాటర్డే. సో సండే 2 డేస్ ఉన్నాయి కాబట్టి ఊరికి వెళ్ళారనమాట. సో యాక్చువల్గా నేను కూడా వెళ్ళాల్సినది, బట్ సిచ్యువేషన్ బాగాలేక వెళ్ళలేదు. అండ్ ఇంకా ఈవినింగ్ అలా తలస్నానం చేశాను. మెయిన్ ఏమన్నారంటే పడుకునే ముందు స్నానం చేయండి చూద్దామన్నట్టు చెప్పారనమాట. అందుకే ఇంకా తలస్నానం చేసి పపాయ ఉంటే కట్ చేసుకొని అమ్మ నేను కూర్చొని తింటున్నాము. సో అమ్మతో చాలా తక్కువ అండి నేను వ్లాగ్స్ తీయడము. మేబీ ఎలా అంటే నాకు అమ్మ వచ్చినప్పుడు వ్లాగ్ తీయాలి, వీడియో తీయాలి అన్నట్టు గుర్తుండదు. అండ్ నేను రెగ్యులర్గా వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, ఆ టైంలో అమ్మ ఉండదు. ఇప్పుడు రేర్ అనమాట ఇలా ఇద్దరం కూర్చొని ఒక టైం స్పెండ్ చేయడము. పిల్లలు ఉంటే అది కూడా కుదరదు అనమాట. సో ఆ 2 డేస్ నేను నిజంగా చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేశాను ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఎందుకంటే ఇంట్లో ఏవి ఇంకా పెద్దగా టైంకి చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి అనే టెన్షన్ లేదు కదా. సో దానివల్ల అనమాట. సో డిన్నర్కి కూడా బయటే ఆర్డర్ పెట్టాను. అమ్మ చాలా తక్కువ బయట ఏదన్నా ఫుడ్ తినడము, ఇంట్లో ఏది ఉంటే అదే తినేస్తుంది. సో ఇంకా ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.